Congratulations to 17 million subscribers and welcome to Olka. Thank you. అంటే ఆ రోజులలో డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి లేకపోతే డైరెక్టర్కి మ్యూజిక్ డైరెక్టర్కి మధ్య బాండింగ్ ఎలా ఉండేది? చాలా మంచి బాండింగ్ అమ్మా. వాళ్ళు నిజంగా ఒక డైరెక్టరు మ్యూజిక్ డైరెక్టర్ అనే కంటే ఏరా అనుకునేంత చనువు ఉండేది అందరికి నిజంగా. అంటే ఒక ఫ్యామిలీ లాగా ఒక విజయ గార్డెన్లోకి వెళ్ళామంటే ఆ విజయ గార్డెన్లో రాఘవేంద్రరావు గారు ఉండేవాళ్ళు, కోదండరామరెడ్డి గారు ఉండేవాళ్ళు, అలాగే దాసనారాయణరావు గారు ఉండేవాళ్ళు. అందరు కలిసి సరదాగా కూర్చునేవాళ్ళు. ఎవరి మ్యూజిక్ అందరికీ ఒకడే, చక్రవర్తి గారి మ్యూజిక్. ఈ పిక్చర్లు దాదాపు నేను 15 సినిమాలు చక్రవర్తి గారి దగ్గరే వర్క్ చేసి మా గురువు గారి పక్కన చూస్తుంటే అసలు ఎంత ఆనందంగా ఉండేవాళ్ళు అంటే, ఇప్పుడు కీరవాణి గారు కూడా ఆ రోజుల్లో చక్రవర్తి గారి అసిస్టెంట్. చక్రవర్తి గారి దగ్గర అందరూ ఆ చెట్ల కింద కూర్చునేవాళ్ళం. నేను కూడా కీరవాణి గారు వాళ్ళందరి చెట్ల కింద కూర్చునేవాడిని. అయితే అక్కడ అసలు ఏ ప్రాధాన్యత ఉండేది కాదు. మన ఇండివిజువల్గా మనం ఇది అనేది ఉండేది కాదు. ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం సీనియర్స్కి. మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు ఈజ్ ఎ లెజెండ్. ఆయనకి రావాల్సిన గుర్తింపు అంతగా రాకపోయినప్పటికీ అసలు మొత్తం ఆ డికేడ్ అంతా ఏలేసాడు ఆయన. మంచి వేటగాడు, కొండవీటి స్వామి, అట్లాంటి పిక్చర్స్, అడవి రాముడు, ఇవన్నీ అలాంటి లెజెండ్స్తో పనిచేసామనే ఒక అదృష్టం మాకు కలిగింది. ఇంకా కీరవాణి గారు మీకు తెలియదే ఉంది, అసలు ఆయన ఎలా డెవలప్ అయ్యాడు, ఆయన ఎంత మంచి మంచి సినిమాలు చేశారనేది. అదే సార్. అంటే ఇప్పుడు మూవీకి ఏది బలం అంటారు సార్? అంటే స్టోరీ బలమా, లేకపోతే ప్రొడ్యూసర్ పెట్టే డబ్బులు బలమా, లేకపోతే మీరు మూవీస్ చూసుకుంటే మ్యూజికల్ హిట్స్ మీవి, అలా ఒక పాట కానీ లేకపోతే ఒక సాంగ్ అలా మ్యూజిక్ బలమా, ఏది బలం అంటారు సార్? అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మూవీకి ఏది బలం సార్? స్టోరీ ఈజ్ ద సోల్ ఆఫ్ ఎనీ ఫిలిం అండి. సోల్ అనేది, ఆత్మ అనేది లేకపోతే సినిమాకి అది నిలబడదు. ఇప్పుడు కొంతమంది చెప్పొచ్చు, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ మీద వెళ్ళిపోతున్నాయి, అసలు సోల్ అక్కర్లేదు అని నవ్వుకోవచ్చు. కానీ అందులో కూడా మీకు తెలియని కథ ఉన్నట్టే కదా. అందులో కూడా మంచి కథతో రన్ అయితేనే చూస్తారు, లేదంటే పార్ట్లుగా ఎవరు చూడరు కదా సినిమాని. సో మెయిన్ కథాబలం మెయిన్ అమ్మా. అయితే ఆ కథను చెప్పే విధానంలో ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. దీన్ని లైటర్ వేలో చెప్పచ్చు, ఇంత సోది ఎక్కర్లేదు అనుకుని కొంతమంది ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్కి వెళ్ళిపోతారు. వాటిలో కూడా సక్సెస్ఫుల్ ఉన్నాయి. అయితే దానిలో ఆ కథను ఎన్నుకున్నప్పుడు దానిలో డైలాగ్స్ ప్రాముఖ్యత ఎక్కువ ఉండాలి. 6 పాటలు ఉన్నప్పుడు పిక్చర్లో ఒక్క పాట ఫెయిల్యూర్ అయినంత మాత్రాన సినిమా ఆడకుండా పోదు. ఆ పాట మీద, ఆ లిరిక్ మీద నాకు నమ్మకం ఉంది, దయచేసి నేను చక్కగా పాడతాను. ఆ రోజుల్లో పాడి ఆయనకి వినిపించి, సో ఆయన బాగా నచ్చింది, గో అహెడ్ అన్నాడు. తర్వాత ఎవరు చెప్పినా వినలా. నిజానికి ఆ పాట షూటింగ్లో వెళ్తే తను రాసింది మంచు కొండల్లో చంద్రమ. రిలీజ్ డేట్ ఇచ్చారు, 15 రోజుల్లో రిలీజు. లాస్ట్ సాంగ్ పిక్చరైజేషన్ కింద కులు మనాలి వెళ్ళాం. కులు మనాలి వెళ్ళినప్పుడు చోటా కెనాయిడ్ కెమెరా, అయిపోయావు పో అన్నాడు. ఏంటంటే కులులో ఎక్కడ మంచు లేదు, ఎలా తీస్తాం? మంచు కొండల్లోన చంద్రమ అనే ఒక పాటని, ఒక కొత్త లిరిక్ రైటర్ రాసిన పాటని తీయాలని వెళితే అక్కడ మంచు లేదు. సో చోటా అన్నాడు, వెళ్ళి నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అడుగుదాము, సెట్ వేస్తాడు ఆయన అన్నాడు. ఈ లిరిక్ రాసేటప్పుడు నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో నీకు తెలుసు, ఇప్పుడు ఈ పాటకి నేను సెట్ అయ్యమంటే ఎలా ఉంటుంది? సో అవి అలాంటివి వద్దు, మనం వెళ్ళి అక్కడ పైకి వెళ్ళి చూద్దాం అని చెప్పి పైకి వెళ్ళగానే, ఇక్కడ అసలు మంచు ఎలా, ఎక్కడైనా సరే ఒక కొంచెం అయినా ఉండే ప్లేస్ ఉందనంటే అది మొత్తం ఆర్మీ బార్డర్ రొతాంగ్లో ఉంటుంది పైన. మీరు పైకి వెళ్తే ఎవరన్నా స్కేటింగ్ ఆడుతుంటే అక్కడ మంచు ఉన్నట్టే కదా అని. మేము 40 కిలోమీటర్స్ పైకి వెళ్ళాం. మొత్తం అసలు ఎక్కడా లేదు కులులు. పైకి వెళ్ళిన తర్వాత చిన్న ప్యాచెస్ లాగా, ఇది అన్ సీజన్లో చాలా డ్రైగా ఉంది, మురికిగా ఉంది మంచు. కొత్త మ్యూజిక్ డైరెక్టర్, కొత్త హీరోయిన్, కొత్త డ్యాన్స్ మాస్టర్, నాకు బ్రేక్ లేదు. నాకు ఘరానాలుడు అంతకు ముందున్న 50 డేసే వచ్చింది, 100 డేస్ మూవీ కాదు. ఇంతమందిలో మేమంతా ఒక హోప్తో వెళ్ళినప్పుడు అక్కడ మంచు లేకుండా ఉందనేది బాధపడ్డా నేను. అయితే మీ నంబరు పాటకి
డైరెక్టర్ ఎంత తపన పడతాడంటే దాదాపు 100 షాట్లు ఉంటాయి ఒక పాట తీయాలంటే. కట్ షాట్స్ ఇంత చక్క కట్ షాట్స్ వెళ్తేనే ఆ పాట ఆకట్టుకునేలాగా ఉంటుంది. అదే ఒక సబ్జెక్ట్ వాల్యూ ఉన్న పాటకి అంత అవసరం, అన్ని షార్ట్లు తీయక్కర్లేదు. కమర్షియల్ సాంగ్స్, మంచి మ్యూజికల్ బీట్ ఉన్న సాంగ్స్ నెంబర్ ఆఫ్ షార్ట్స్ కట్ చేయాలి. ఒక షాట్కే నేను చోటాకేనాయుడిని బతులాడాల్సి వచ్చింది మొట్టమొదటి షాట్కి. ఇక్కడ తీయనంటే కెమెరామెన్గా నేను చెప్తున్నాను, ఇది చాలా డర్టీగా ఉంటుంది. తెర మీద చూసుకుంటే నాయుడు గారు అసహించుకుంటారు. అంతకుముందు బ్రహ్మపుత్రులు అనే సినిమా కంప్లీట్ స్నోఫాల్లో తీసాం మేము వెంకటేష్ వేలుతో. సో నువ్వు మర్చిపో, ఇక్కడ తీయటం అనేది అసంభవం అన్నాడు. అని సరే నీ ఆదుర్త పడుతున్నావు, టెన్షన్ పడుతున్నావు, 2 షాట్లకి నీకు పర్మిషన్ ఇచ్చాను పో అన్నాడు. అతను సీనియర్ కెమెరామెన్, నాకు కావాలని పెట్టుకున్నావు. సో నాకు ఇక భయం వేస్తుంది. షార్ట్కి ఇదేంటిరా భగవంతుడా, ఒక డైరెక్టర్కి ప్రొడ్యూసర్ సరైన వాడు దొరక్కపోతే బాధపడతాడు. నాకు ఒక లెజెండరీ ప్రొడ్యూసర్ రామనాయుడు గారు దొరికి నాకు మంచు లేకుండా పోయింది, పైగా వాడు మంచు కొండల్లో చంద్రమా అని రాశాడు, ఇది ఎట్లా అని ఒక రకమైనటువంటి బాధ. అది చెప్పనలివి కాదు. మా ఫ్యామిలీ అంతా ఈ సినిమా సక్సెస్ మీద డిపెండ్ అయ్యి ఉంది. ఆ టైంలో మీరు నంబరు ఒక షాట్ అయింది, 2వ షాట్ పెడుతుంటే నేను చెప్పాను కదా ఎక్కువ షాట్లు నేను తీనని, 2వ షాట్ ఇటు పెట్టమంటున్నా యాంగిల్. మనకి కెమెరామెన్కి తెలుస్తుంది ఆ బాధ, ఆ అందం ఎక్కడుంటే అటు పెట్టాలని చూస్తున్నా. 2వ షాట్ కూడా చాలా బాగా చేశాడు, డ్యాన్స్ మాస్టర్, మంచి డ్యాన్స్ మాస్టర్, కొత్త కుర్రాడైన బాగా చేశాడు. ఆ అమ్మాయిని అట్లా కంపోజ్ చేస్తున్నప్పుడు నేను 3వ షాట్ వైపు ఎతుకుతున్నా, చోటా చూసేసాడు. చూసి చెప్పాను కదా నేను ఎక్కువ తీనని, నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది శివ, నువ్వు వద్దు అది ఇది. మనం గొడవ పట్టడానికి ఇక్కడికి రాలేదు కదా, ఇక్కడ కొంచెం ఉంది తీస్తూ ఉండు అని చెప్పాను అన్నామా. ఈ 3వ షాట్ జరిగేటప్పుడు భాగో భాగో అని అరుపులు వినపడుతున్నాయి. ఏంటంటే ఇక్కడ మా యూనిట్లో హిందీ తెలిసిన లైట్ మెన్స్ ఏమన్నారంటే పారిపోమంటున్నారు సార్ అన్న. ఎక్కడికి పారిపోయేది, దేనికి పారిపోవాలి అంటే వాళ్ళు పైకి వచ్చి మంచు తుఫాన్ రాబోతుంది, మీరు అర్జెంటుగా ఇక్కడి నుంచి ఖాళీ చేయకపోతే మీరు వచ్చిన ఆ రోజుల్లో ఏం పిట్టగోళ్ళు ఉండవు కదా, పైకి అలా వచ్చేస్తాం కానీ అటు ఇటు ఏం బ్యారికేడ్స్ కానీ ఏమి ఉండవు, అలా మీరు వ్యాలీలో పడతారు, స్కిడ్ అయిపోతుంది అని చెప్పారు. ఆ టైంలో నిజంగా ఎలా ఉంటుంది, నాకు కావాల్సిన మంచు వస్తుంది, వాళ్ళేం పారిపోమంటున్నారు. ఇట్లాంటి టైంలో ఎవరు సహాయం చేయాలి మనకి? కేవలం భగవంతుడు. నేను నిజంగా భగవంతుడు ఉన్నాడని నమ్మే సత్యాలు ఇవే. ఎందుకంటే నేను చెప్తే వాళ్ళు ఎవరు వినరు, ఎందుకంటే ఈజ్ ఏ టాప్ కెమెరామెన్ ఆ రోజుల్లో. అలాగే వీళ్ళందరూ కొత్త వాళ్ళు, శ్రీకాంత్ వీళ్ళందరూ బిగినింగ్ డేస్ వాళ్ళే. ప్యాకప్ అని కెమెరామెన్ అన్నాడంటే మొత్తం ఎక్కి కూర్చుంటారు, వెళ్ళిపోదాం పారిపోదాం అని. కానీ భగవంతుడు ఏం చేశాడంటే చోటాకే నాయుడు వాయిస్లోకి వచ్చేసి మంచు కోసం వచ్చాం, చావనైనా చేస్తాం కానీ ఇక్కడే ఉంటాం మనం అని చెప్పి ఆ మాట అంటుంటూ ఆ పాట బ్రతికింది. చంద్రబోస్ ఈరోజు టాప్ ఇండస్ట్రీ మెచ్చుకునే ఒక లిరిక్ రైటర్, తర్వాత ప్రపంచం మెచ్చుకునే లిరిక్ రైటర్ అయ్యాడు. సో నిజంగా ఆ క్షణం నుంచి నిజంగా భగవంతుడిని నేను నమ్మటం మొదలుపెట్టాను. అంతకుముందు భక్తి చేసేవాడిని, కానీ ఎక్కడైతే మనకి 3 డేసే ఉన్నాయి కులు మనాలి వెళ్ళటానికి. కులు మనాలి వెళ్ళి ఫ్యామిలీస్తో దాదాపు 5 సార్లు మంచు లేక తిరిగి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మంచు కోసం వెళ్తారు, ఉండదు, వచ్చేస్తారు డిసప్పాయింట్. నాకు వెళ్ళిన 3 రోజుల్లో ఒక రోజు పోయినా మిగతా 2 రోజులు స్నో ఇచ్చాడు భగవంతుడు. అనుకున్నాం చాలా బాగా తీసాం పాట. ఆ పాట రామనాయుడు గారికి ఎంతో బాగా నచ్చింది. తర్వాత రాఘవేంద్రరావు గారు చూసి పెళ్లి సందడి అనే పిక్చర్కి చంద్రబోస్కి చక్కటి అవకాశం కూడా ఇచ్చాడు. ఇక తర్వాత అతను వెనుదిరిగి చూసుకునే అవకాశం లేకుండా పోయింది. సో మ్యూజిక్ అనేది ఆ పిక్చర్లో నాయుడు గారు కూడా స్వయంగా చెప్పాడు, ఈ మంచుకొండలో చంద్రమ వచ్చిన తర్వాత కొంతమంది థియేటర్లోంచి ఈడు కొత్త హీరో కదా ఏముంటుంది అని చెప్పి లేవటానికి ప్రయత్నం చేసి కూడా ఆ స్నోఫాల్ ఎంత చూసి మళ్ళీ కూర్చుండిపోయి సినిమాలో పాట బాగుందని చెప్పి చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన. అదే సార్, మామూలుగా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ అందరం మేమందరం లేకపోతే చూసే ప్రేక్షకులు అందరూ కూడా వెళ్ళి ఒకసారి మళ్ళీ ఆ సాంగ్ అంతా చూస్తారు. సాంగ్ చాలా మంది ఇప్పటికే చూసారు, చాలా మందికి రీచ్ అయింది ఇది. ఎందుకంటే నువ్వు ఎలాగ స్పిరిచువల్ మూవీస్లోకి వెళ్ళావు అని అడుగుతుంటారు కదా, నేను ఈ సంఘటనే చెప్తా.
ఇది గాడ్స్ హెల్ప్ అనేది యాక్యురేట్గా ఉంటుంది, టైమ్లీ హెల్ప్ ఉంటుంది. ఆ హెల్ప్ నాకు జరిగింది కాబట్టి తాజ్మహల్ నాకు పిక్చర్లు చాలా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి అది మేజర్ బ్రేక్ అయింది. ఎందుకంటే అంతకుముందు రామనాయుడు గారు చెప్పినట్టు ఆయన అక్క చెల్లెళ్ళు, సంతాన్, కొండపల్లి రత్త అన్ని ఫ్లాప్స్ అయినాయి. దాని తర్వాత ఆయన్ని కూడా కొంచెం చాలా ఆనందపడిన సినిమా తాజ్మహల్. అదే సార్, ఈ మంచు కొండల్లోన చంద్రమ అనే పాట ఆల్ టైమ్ హిట్ సార్. అది చాలా బాగుంటది. ఇప్పుడు నేను అందుకే అంటున్నాను సార్, మళ్ళీ వెళ్ళి ఒకసారి పాటని ఎక్కడెక్కడ మీరు చెప్పిన షార్ట్స్ ఉన్నాయని వెతుక్కొని కూడా చూస్తారు ఇప్పుడు జనాలు. వెరీ గుడ్, వెరీ గుడ్. మేము కొన్ని షాట్లు మేమైతే ఆ మంచు లేనప్పుడు తీసాం కదా, 1-2 షాట్లు, అవి మళ్ళీ రీషూట్ చేసాం మంచు వచ్చిన తర్వాత. ఎందుకంటే 40 కిలోమీటర్స్ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా చీకటి పడ్డాక బయలుదేరుతాం కదా వెహికల్స్ తీసుకుని, వాడు చెప్పిన మాట గుర్తొచ్చి వణికిపోయాం అందరం. ఎందుకంటే ఎక్కడ ఇవన్నీ ఏమంటారు, బార్కెట్స్ ఏముండవు. మనం వచ్చిన దారిని వెళ్ళాలంటే ఈ స్నో నిండుగా ఉంటేనేమో మనకు తెలియదు దారి. ఆ టైర్ గుర్తులు ఉంటాయి, ఆ టైర్ గుర్తుల్లో స్నో పడి కొంత బ్లాక్ కొంత ఇది టైర్ గుర్తులు ఉండటం వరకే పడింది మంచు. సో అక్కడ కొంచెం సేవ్ అయ్యి కిందకు వస్తున్నప్పుడు కరెక్ట్గా 10 కిలోమీటర్స్లో మళ్ళీ స్నో మాయమైపోయింది. మళ్ళీ రేపు ఉదయం రావాలి, వీళ్ళందరినీ బతిలాడాలి, పైగా రాత్రి పడ్డ స్నో మార్నింగ్ స్కిడ్ అవుతుంది. మళ్ళీ ఈ బాధల్లో కిందకు వచ్చిన మళ్ళీ ఎప్పుడు వచ్చిందో లేట్ నైట్ మళ్ళీ ఒక తుఫాన్ లాగా వచ్చింది, మొత్తం కులు మొత్తాన్ని నింపేసింది. ఇక అక్కడి నుంచి మళ్ళీ పైకి రావాల్సిన పని లేకుండా అక్కడే షూట్ చేసుకుని వచ్చేసి కిందంతా ఆల్రెడీ మంచుతో ఉండిపోతుంది కాబట్టి అక్కడే తీసుకోవడానికి